అసలు ఈ కాలంలో 20-25 వేల రూపాయల ప్రైస్ దగ్గర ఇలాంటి మొబైల్స్ లాంచ్ చేస్తారు నేను చూస్తాను అని కూడా అనుకోవాలా. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం అందరం చూస్తున్నాం. మొబైల్ ప్రైజెస్ అన్ని చాలా పెరిగిపోతున్నాయి. కానీ ఈ రెండు మొబైల్స్ చూసాక మనం మళ్ళీ మొబైల్ మార్కెట్లో ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నామో అర్థమైంది. 20-25 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో ఇలాంటి మొబైల్స్ ఈ కైండ్ ఆఫ్ స్పెక్స్ తోటి దాదాపు 2016, 2017 ఆ టైంలో చూసేవాళ్ళం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం 2026లో ఉన్నాం కదా. ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైస్ పెరిగిపోవడం వల్ల దాదాపు మనం మొబైల్ మార్కెట్ లో మొబైల్ ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియోలో ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ రెండు మొబైల్స్ లో ఒకటి రియల్మీ P4R, ఇంకోటి OnePlus N6. ఈ రెండు మొబైల్ ప్రైజెస్ వీటిలో ఉన్న స్పెక్స్ చూస్తే నేను షాక్ అయిపోయాను. అరే ఏంట్రా నాయన 20-25 వేల రూపాయల ప్రైస్ దగ్గర ఇలాంటి స్పెక్స్ తోటి తెస్తున్నారా, ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నామో మనం, మరీ మొబైల్ మార్కెట్ ఎంత చండాలంగా తయారైంది అనిపించింది. ఇది ఒక రకంగా నయం. దీని ప్రైస్ 19,000 రూపాయలు పెట్టారు. బట్ దీని ప్రైస్ మాత్రం 4+128GB మోడల్, 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ తోటి 23,000 రూపాయలు పెట్టారు. సరే ర్యామ్ స్టోరేజ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి ర్యామ్ కెపాసిటీ తగ్గించాలి అనుకుంటే దీని నిండా కాంప్రమైజ్. అసలు 23,000 రూపాయలకి మనం ఎక్స్పెక్ట్ చేయలేని స్పెక్స్ ఇవి, అంత దరిద్రంగా ఉన్నాయి. ఫస్ట్ ఈ మధ్య కాలంలో 20,000 రూపాయల ఫోన్ లో రొటీన్ గా వచ్చే డిస్ప్లే ఏంటిది? ఫుల్ HD+ AMOLED డిస్ప్లే లేదా 1.5K AMOLED డిస్ప్లేస్ కూడా చూస్తాం. బట్ దీంట్లో HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. HD+ అది కూడా IPS LCD డిస్ప్లే. అండ్ స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ ఉండవు, సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. సేమ్ దీంట్లో కూడా అంతే, 6.8 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీంట్లో ఎక్స్ట్రాగా 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రాసెసర్స్ రెండిట్లో దాదాపు సిమిలర్ ప్రాసెస్ ఉంటాయి. దీనిలో Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో Dimensity 6360 ప్రాసెసర్ ఉంటుంది. రెండు ఇంటర్నల్ గా సేమ్ ప్రాసెసర్. దీనిలో కొంచెం క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. బట్ రెండింటి మధ్యలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ Dimensity 6300 ప్రాసెసర్ ని మనం జనరల్ గా 10-11 వేల రూపాయలు లాస్ట్ ఇయర్ చూసేవాళ్ళం. అలాంటిది ఈ ప్రాసెసర్ కి ఇప్పుడు 20,000 రూపాయల దగ్గర ప్రైస్ పెట్టారు. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరాస్ ఉంటాయి. బ్యాటరీ రెండిట్లో 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సరే ఫోన్ స్పెక్స్ బట్టి వెళ్ళదు, ఒకసారి రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ డిస్ప్లే, ఆబ్వియస్లీ ఇది HD+ IPS LCD డిస్ప్లే కాబట్టి దీని క్వాలిటీ పరంగా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంటది. అండ్ వీటి బెజల్స్ చూడొచ్చు, బాటమ్ బెజల్ గానీ సైడ్ చుట్టూ ఉన్న బెజల్స్ గానీ ఈ ఫోన్ లో ఎంత థిక్గా ఉన్నాయో ఒకసారి మీరు గమనించండి. పోయిన సంవత్సరం అంతా 8-9 వేల రూపాయల ఫోన్ లో ఇంత బెజల్స్ చూసేవాళ్ళం. ఇక పర్ఫార్మెన్స్, ఈ Dimensity 6300 ప్రాసెసర్స్ అలాంగ్ విత్ 4GB ర్యామ్ అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ప్రెసెంట్ అయితే BGMI 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. బట్ 60 FPS కూడా కాన్స్టెంట్ గా రావట్లా. నేను గేమ్ ఆడుతున్నప్పుడు విజిబుల్ లాగ్స్ నోటీస్ చేశాను, ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేశాను. ఓకే, ఒక రకంగా గేమ్ పర్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే రన్ చేస్తుంది. కానీ ఇవి కొత్త ఫోన్స్ కాబట్టి బాగా రన్ చేస్తున్నాయి. ఒక నెల 2 నెలలు ఆగారంటే అప్పుడు మీకు చొక్కలు చూపిస్తాయి ఇవి. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వీటిలో అంతేం బాగుండదు. పర్టికులర్ గా గైరోస్కోప్, నేను జైరోస్కోప్ వాడతా. జైరోస్కోప్ నేను వాడుతుంటే స్కోప్ ఎటెటో వెళ్ళిపోతుంది. జైరోస్కోప్ సెన్సార్ యాక్యురసీ కూడా సరిగ్గా లేదు. ఆబ్వియస్లీ 10,000 రూపాయల ఫోన్ లో ఎందుకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఏంటి భయ్యా 10,000 రూపాయలు అంటున్నావు, 20,000 రూపాయలు కదా అంటే ప్రెసెంట్ మార్కెట్ లో పెరిగిపోయిన ప్రైజెస్ ని బట్టి ఇంతకుముందు పోయిన సంవత్సరం 10,000 రూపాయలు వీళ్ళు ఏం ఆఫర్ చేయగలుగుతున్నారు, ఇప్పుడు 20,000 రూపాయలు కూడా అదే ఆఫర్ చేయగలుగుతున్నారు. సో కైండ్ ఆఫ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే 20,000 రూపాయలు మనకి పోయిన సంవత్సరం 10,000 రూపాయలు అనడం అలా అయిపోయింది. ఇక కెమెరాస్, ఇవి డే లైట్ లో కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయవు. డే లైట్ లో కూడా మీరు ఫోటోస్ వేస్తే అవి ఇంకా మీకు బెటర్ ఉండొచ్చు. అసలు ఏ రకంగా చూసినా కానీ ఇవి 20,000 రూపాయల ఫోన్ నుంచి క్యాప్చర్ చేసిన ఫోటోస్ లా కనిపించవు. ఇక లో లైట్ లో అయితే మీ ఓకే వదిలేస్తున్నా. వీడియో జస్ట్ 1080p లో మాత్రం వీడియో రికార్డ్ చేయొచ్చు. రియల్మీలో 1080p 60 FPS లో రికార్డ్ చేయొచ్చు. OnePlus లో అయితే 1080p 30 FPS, 60 FPS కూడా లేదు. వీటి క్వాలిటీ డే లైట్ లో ఓకే ఉంటాయి. ఇక లో లైట్ కి వెళ్ళిపోతే చెప్పాల్సిన అవసరం లేదు. మంచి సఫిషియెంట్ లైటింగ్ ఉన్నప్పుడు కూడా చాలా వరకు నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ రెండింటి కెమెరాస్ లో వీడియోకి స్టెబిలైజేషన్ లేదు, వీడియో చాలా షేక్ అయిపోతూ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనికి కూడా స్టెబిలైజేషన్ ఉండదు. ఇది కూడా డే లైట్ లో ఓకే వీడియో ఉంటుంది. లో లైట్ లో అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, మరి దారుణమైన వీడియో పర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ అయితే ఓకే ఉంటుంది. రెండిట్లో 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 8000 mAh బ్యాటరీ, HD+ డిస్ప్లే తోడు వస్తుంది. ప్రాసెసర్ కూడా అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు కాబట్టి బ్యాటరీ బాగానే వస్తుంది. ఈజీగా 1.5 డే 2 డేస్ బ్యాటరీ యూస్ చేయొచ్చు. కానీ మిగతా డిపార్ట్మెంట్స్ ఏవి, డిస్ప్లే కానీ ప్రాసెసర్ కానీ కెమెరాస్ కానీ ఇవేవి బాగుండవు. మీరు ఈ ఫోన్స్ కానీ కొన్నారనుకుంటే ఈ ఫోన్స్ గా నేను 20,000 రూపాయలు పెట్టింది అని బాధపడతారు. ఆనెస్ట్లీ చెప్తున్నా కదా, ఒకవేళ సిచ్యువేషన్ కానీ బాగుండి ప్రైస్ హైక్లు అయ్యి లేకపోతే ఈ రెండు ఫోన్స్ 10,000 రూపాయలు లోపు రావాల్సిన ఫోన్సే. ఈ రెండు ఫోన్స్ 8,999 లేదా 9,999 ప్రైస్ లో రావాల్సిన ఫోన్స్ ఇవి. ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ కూడా నాకు అర్థం కావట్లా. ప్రెసెంట్ నేను ఇప్పుడు Samsung Galaxy M47 చెక్ చేస్తున్నా. ఈ రెండు ఫోన్స్ ని నేను చెక్ చేయక ముందు M47 నాకు నచ్చలా. దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేశా. కానీ ఈ రెండు ఫోన్స్ చెక్ చేసిన తర్వాత ఈ ప్రైజెస్ లో దీనికంటే M47 నాకు చాలా బెటర్ అనిపించింది. అంత చండాలంగా ఉన్నాయి ఇవి.
అంటే నేనేదో ఈ ఫోన్స్ ని ఇప్పుడు క్రిటిసైజ్ చేయట్లా, మార్కెట్ అలా తయారైంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 20,000 రూపాయల్లో ఒక మంచి ఫోన్ చూడడం చాలా చాలా రేర్ అయిపోయింది. 20,000 రూపాయల్లో ఇంతకు ముందులాగా మంచి మంచి ఫోన్స్ అయితే ఇప్పుడు రావట్లేదు. చెప్పే కదా, 10,000 రూపాయల్లో రావాల్సిన 20,000 రూపాయలు వస్తున్నాయి, 20,000 రూపాయల్లో రావాల్సిన 35-40,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయినాయి, 40,000 రూపాయల దగ్గర రావాల్సిన 60-70,000 రూపాయలకి వెళ్ళిపోయినాయి. అలా మారిపోయింది మార్కెట్ సిచ్యువేషన్. ఇక నాకు ఇంకోటి అర్థం కావట్లా, ఇప్పుడు ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, బానే ఉంది, కానీ అట్లీస్ట్ 23,000 రూపాయలు ప్రైస్ పెడుతున్నప్పుడు ఒక రకంగా వాడుకోవడానికి బాగుండదగ్గ ఫోన్ అయినా ఇవ్వాలి కదా. ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు ఉన్నారు, సామ్సంగ్ వాళ్ళకి కూడా పెరిగిపోయిన ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ ఎఫెక్ట్ చేస్తాయి. కానీ ఈ ప్రైస్ లో వీళ్ళతో కంపేర్ చేస్తే బెటర్ ప్రాసెసర్ యూస్ చేశారు, కెమెరా బాగుంది, ఓవరాల్ గా దీనికి 20,000 రూపాయలు పెట్టొచ్చు, పెట్టదగ్గ ఫోనే. ప్రైజెస్ పెరిగిపోయిన సిచ్యువేషన్ లో కూడా 20,000 రూపాయలు పెట్టదగ్గ ఫోనే. లేదా ప్రైజెస్ పెరగలేదు అనుకోండి, నార్మల్ సిచ్యువేషన్ లో దీని ప్రైస్ ఒక 13-14,000 రూపాయలు పెడతారు. సో అలా మిగతా బ్రాండ్స్ కూడా అలా లాంచ్ చేయొచ్చు కదా. వీళ్ళు నిజంగా ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ పెరిగిపోయి ఈ ఫోన్స్ ప్రైజెస్ ఎంత పెడుతున్నారా, లేదా ఎలాగో ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ పెరిగిపోయి మార్కెట్ ఎలాగో బాగాలేదు, మనం కూడా మన వంతు మన వాటాకి మన జోబులోకి వెళ్ళే డబ్బులు కొద్దిగా ఎక్కువ పెంచేద్దాం అని అనుకొని ఇంకా కొద్దిగా ప్రైస్ పెంచుతున్నారా? సో ఇప్పుడు ఈ ఫోన్స్ ప్రైజెస్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ పెరిగిన తర్వాత కూడా వీళ్ళు తెచ్చుకుంటే కొంచెం తక్కువ ప్రైస్ పెట్టచ్చు. ఎస్పెషల్లీ OnePlus N6 దీని ప్రైస్ అసలు 23,000 రూపాయలు పెట్టాల్సిన అవసరమే లేదు ఈ సిచ్యువేషన్ లో కూడా. రియల్మీ వాళ్ళు చూడండి 19,000 రూపాయలు పెట్టారు, దీనికంటే ఇంకొక 4,000 రూపాయలు వీళ్ళు తక్కువలోనే పెట్టారు. సో అట్లా రెండు దాదాపు 17-18,000 రూపాయలకి తెస్తే ఓకే, సిచ్యువేషన్ బాగాలేదు కదా, రీజనబుల్ గానే పెట్టాలి అనుకోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ది బ్రాండ్స్ ప్రైజెస్ పెరిగిపోయిన దాన్ని వాళ్ళు కూడా క్యాష్ చేసుకోవడానికి చూసినట్టు నాకు అనిపిస్తుంది. సో ఇలా మారిపోయింది మార్కెట్ సిచ్యువేషన్. బడ్జెట్ లెవెల్లో ఎక్కడా కూడా మంచి ఫోన్సే కనపడట్లా, అండ్ ఉన్న వాటిలో కూడా హరాకొరా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ 20-25,000 రూపాయలు కూడా పర్ఫెక్ట్ ఫోన్స్ అయితే రావట్లా. సో ఒకవేళ మీరు బడ్జెట్ లో ఫోన్స్ తీసుకునే వాళ్ళైతే ఆచి తూచి అన్ని ఫోన్స్ చెక్ చేసుకొని ఉన్న వాటిలో బెస్ట్ తీసుకోండి. ఇలాంటి ట్రాప్స్ లో పడకండి, ఇవి నిజంగా ట్రాప్సే. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాను కానీ ఇదైతే నిజంగా ట్రాపే. ఎందుకంటే OnePlus బ్రాండ్ వాల్యూని క్యాష్ చేసుకుంటా వెరీ బేసిక్ స్పెక్స్ తోటి 23,000 రూపాయలు పెట్టారు, ఇదైతే ఖచ్చితంగా ట్రాపే. సో ఇట్లాంటి ట్రాప్స్ లో మీరు పడకండి. బడ్జెట్ లో మొబైల్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 1-2-3 వీడియోస్ చూడండి. మన ఛానల్లో ఉంటాయి, వేరే వేరే ఛానల్లో ఉంటాయి. మీకు ఏ ఛానల్లో ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఛానల్ మీరు చూడండి, చూసి వైజ్ గా డెసిషన్ తీసుకోండి. ఉన్న వాటిలో బెస్ట్ మొబైల్స్ ని మాత్రమే పిక్ చేసుకోండి. ఎందుకంటే ప్రెసెంట్ కష్టకాలంలో ఉన్నాం, ఆ బెస్ట్ మొబైల్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఇంక ఇలాంటి తుప్పాస్ మొబైల్స్ లో అయితే ప్రతి డిపార్ట్మెంట్ ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది. సో అందుకే మళ్ళీ చెప్తున్నా, బడ్జెట్ లెవెల్లో ఫోన్స్ కొనుక్కునే వాళ్ళు అన్ని ఆప్షన్స్ చెక్ చేసి ఉన్న వాటిలో బెస్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. రాబోయే కాలంలో మార్కెట్ ఇంకా చండాలంగా తయారవుతుంది, ఇంకా మొబైల్ ప్రైజెస్ పెరుగుతూనే ఉంటాయి. ఈ ఇయర్ ఎండ్ వరకు పెరుగుతూనే ఉంటాయి. ఇవి కంట్రోల్లోకి రావాలంటే దాదాపు మనం 2028 వరకు వెయిట్ చేయాలి. సో అప్పటి వరకు మీరు ఏ బడ్జెట్ లో మొబైల్ తీసుకుంటున్నా, ఎస్పెషల్లీ 30,000 రూపాయలు లోపు తీసుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆప్షన్ కూడా చెక్ చేసి ఉన్న వాటిలో బెస్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు వేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తోటి కూడా వీడియోని షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఎక్కువ మందికి తెలియాలి. ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మార్కెట్ లో ఇలాంటి ఫోన్స్ ఉన్నాయని అందరూ తెలుసుకోవాలి. లేదంటే వాళ్ళ డబ్బుల్ని చాలా వరకు వేస్ట్ చేసుకుంటారు. అండ్ మర్చిపోకుండా హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇస్తే ఇంకా యూట్యూబ్ ఈ వీడియోని కొత్త ఆడియన్స్ కూడా పుష్ చేస్తుంది. సో దట్ వాళ్ళకి కూడా ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మర్చిపోకుండా ఇలాంటి మరింత కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి ఒకవేళ ఫస్ట్ టైం వస్తే ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఛానల్లో వచ్చే కంటెంట్ కూడా ఫాలో అవుతూ ఉంటాను, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.